కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలకు, యువకులకు, అలాగే మేడిపల్లి కత్లాపూర్ మండల ప్రజలందరికీ, యువకులందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే క్రమంలో భాగంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంలో మా కోరుట్ల సర్కిల్ నుంచి కొన్ని సూచనలు చేస్తున్నాము, అలాగే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాము. మనందరికీ తెలిసిన విషయమే, డిసెంబర్ 31 అనగానే యువకులందరూ కూడా అధిక మద్యం సేవించి రోడ్ల మీదకి రావడానికి అవకాశం ఉన్నది. ఎవరు కూడా అతిగా మద్యం సేవించి ద్విచక్ర వాహనాల మీద అనవసరంగా రోడ్డు మీద తిరగటం, వేగంగా పోవటం, అలాంటి కార్యక్రమాలు చేపడితే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. మేము కూడా 31 నైట్ విధిగా వాహనాల తనిఖీ చేపట్టి అధిక మద్యం సేవించి వాహనాల మీద ఎవరు వచ్చినా కానీ చట్ట ప్రకారంగా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. అలాగే తల్లిదండ్రులకు కూడా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే మీ పిల్లలు ఉంటారో వారందరూ కూడా మైనర్ పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా వెహికల్ తీసుకొని బయటకు వచ్చే అవకాశం ఉన్నది. మైనర్లకు ఎవరైతే వాహనాలు ఇస్తారో వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరు కూడా వారి యొక్క పిల్లలకు ద్విచక్ర వాహనాలు కానీ కార్లు కానీ ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఈ నూతన సంవత్సర వేడుకలు అనేవి సంతోషంగా జరుపుకోవాలి. ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా ఆ కుటుంబంలో తీరని దుఃఖం మిగులుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా చేదు జ్ఞాపకాలు అనేవి వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విధిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అలాగే కేకులు కట్ చేసే క్రమంలో రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి కేకులు గుమిగూడటం కానీ, రోడ్ల మీద కేకులు చేయటం కానీ ఎవరు కూడా చేయకూడదు. అలాగే డీజే సౌండ్స్ కూడా పెడతా ఉంటారు. మన యొక్క సరదా అనేది ఇతరులకు డిస్టర్బెన్స్ కలగకూడదు. డీజేలకు ఎలాంటి అనుమతులు లేవు. కాబట్టి ఎవరు కూడా డీజేలు కూడా ఉపయోగించకూడదు. మా యొక్క విన్నపాన్ని ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకుండా పాటిస్తారని కోరుకుంటూ మరి ఒక్కసారి ఈ 3 మండలాల ప్రజలందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.